వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కైవల్యారెడ్డి ఆంధ్ర యువ ఆస్ట్రోనాట్ గురించి తెలుసుకుందాం. యువ ఆస్ట్రోనాట్ కైవల్యారెడ్డి. కైవల్యారెడ్డి అమెరికాకు చెందిన టైటాన్ స్పేస్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో 2029లో జరగనున్నటువంటి ప్రతిష్టాత్మక అంతరిక్ష యాత్రకు ఆస్ట్రోనాట్ అభ్యర్థిగా ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లా నిడదవోలుకు చెందిన 17 ఏళ్ల బాలిక కుంచాల కైవల్యారెడ్డి ఎంపిక అయ్యారు. ఈమె కుంచాల శ్రీనివాసరెడ్డి, విజయలక్ష్మి దంపతులకు మొదటి సంతానం. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసి ఆస్ట్రోఫిజిక్స్లో డిగ్రీ చదవటానికి సన్నద్ధమవుతున్నారు. అంతరిక్ష ఎంపికకు ముందు నుంచే ఖగోళ రంగంలో ప్రతిభను నిరూపించుకున్నారు. ఇప్పుడు శిక్షణలో జీరో గ్రావిటీ పారాబోలిక్ ఫ్లైట్స్, స్కూబా డైవింగ్, ఈవీఏ డైవింగ్, న్యూట్రల్ బోయెన్సీ శిక్షణ, హై ఆల్టిట్యూడ్ స్కై డైవింగ్ మరియు హైకింగ్ వంటి విభాగాల్లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ పూర్తయిన తర్వాత మిషన్ అసైన్మెంట్లు స్వీకరించి శాస్త్రీయ ప్రయోగాల నిర్వహణతో కూడిన అధునాతన శిక్షణ దశలోకి ప్రవేశిస్తారు. ఈ కైవల్యారెడ్డి గతంలో పీరియాడిక్ టేబుల్ రసాయనిక ఆవర్తన పట్టికను కేవలం నిమిషం 38 సెకన్లలో అమర్చి ప్రపంచ రికార్డు సృష్టించారు. దీనితో పాటు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మొదలగు వాటిలో స్థానం సంపాదించారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రానమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్ పోటీల్లో 2021, 2025లో సిల్వర్ హానర్ సర్టిఫికెట్లు సాధించారు కైవల్యారెడ్డి. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 2024లో మల్టీ టాలెంటెడ్ ఇండివిజువల్ ఆఫ్ ది ఇయర్గా ఎంపికయ్యారు కైవల్యారెడ్డి. నాసా ఫెసిలిటీలో అతి పిన్న భారతీయురాలు. అలబామాలోని నాసా ఫెసిలిటీలో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాం 2023ను పూర్తి చేసిన అతి చిన్న వయస్కురాలైన భారతీయురాలు కైవల్యారెడ్డి. ఆస్ట్రాయిడ్ల గుర్తింపు, నాసా సిటిజన్ సైంటిస్ట్గా అంగారక, జూపిటర్ మధ్య ఉన్న మెయిన్ ఆస్ట్రాయిడ్ బెల్ట్ 2 ప్రొవిజనల్ 2020 PS-20, 2021 CM-37ను కైవల్యారెడ్డి కనుగొన్నారు. ఈ విధంగా కైవల్యారెడ్డి చిన్న వయసులోనే ఆస్ట్రోనాట్గా తన సేవలను అందించడానికి సన్నద్ధులై ఉన్నారు. థ్యాంక్ యూ ఫర్ ఆల్ వాచింగ్.